అందరికీ నమస్కారం. మనిషి పుట్టుకతో అన్నీ నేర్చుకుని రాడు. కొందరికి స్వతహాగా నేర్చుకునే శక్తి ఉంటే మరికొందరికి ఎదుటివారిని చూసి నేర్చుకునే శక్తి ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు పక్కవారి సహాయం అవసరమవుతుంది. అది మాట సహాయం కావచ్చు, లేదా పని సహాయం కావచ్చు. ఎందుకంటే మనిషి ఒంటరి జీవితం గడపలేడు. అలానే ఎవరి సహాయం లేకుండా అస్సలు బ్రతకలేడు. పుట్టిన మరుక్షణం నుండి మాతాపితరుల ఆధ్వర్యంలో, యవ్వనంలో జీవిత భాగస్వామి సాహచర్యంలో, వృద్ధాప్యంలో తన బిడ్డల అండలో కాలం గడిపేస్తాడు. ఓనమాలు అమ్మఒడిలో నేర్చుకుంటే అఆలు బడిలో నేర్చుకుంటాడు. ఇలా ఎవరో ఒకరి సహకారంతో జీవన పయనం సాగిస్తాడు. కానీ అదే జీవితాన్ని ఎటువంటి మార్గంలో ఎలా నడిపించాలి అన్న అంశను ఒక గురువు మాత్రమే తీర్చగలడు. అందుకే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ ముగ్గురిని తప్పకుండా పూజించాలంట. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందామా? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. ఇదే రోజు వ్యాస మహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచి భావిస్తున్నారు. ఈ రోజున గురు భగవానుడిని లేదా దక్షిణామూర్తిని, వ్యాస మహర్షిని, సాయిబాబాను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయంట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు, సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. మా వీడియోని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.